లేకపోతే కర్రలేగా, లేకపోతే ఇవన్నీ సాధారణ దొరుకుతాయి కదా, మనకి చుట్టూ దొరుకుతాయి. మీకు తెలుసా బంగారం? మీకు తెలుసు కదా బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచి వస్తుంది. కానీ ఎన్ని టెస్టులు ఉంటాయి దానికి? ఎన్ని టెస్టులు వస్తే, ఎన్ని టెస్టులను భరిస్తే అది బంగారంగా మారుద్దో, క్రైస్తవ్యంలో కూడా, ప్రభువులో కూడా అన్ని పరీక్షలు మనము నెగ్గాలి. దేవునికి స్తోత్రం. అన్ని పరీక్షలు నెగ్గితే, ఆ నెగ్గిన తర్వాత ఆ బంగారముని అది కనబడుతున్న దాన్ని తీసుకొచ్చి ఆ అగ్నిలో వేసినప్పుడు ఏమవుద్దంట? అది అగ్నిలో వేసినప్పుడు ఏమవుద్దంట? చక్కగా కొత్త బంగారంగా వస్తుందని మనందరికి బాగా తెలుసు. పాతదంతా, ఇంకొక మాట కూడా చెప్తాడు పేతురు రాసిన పత్రికలో అయితే, విశ్వాసం